హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. మా వారు నెల్లూరు వెళ్ళారండి. నెల్లూరులోని ఇసకపల్లి అనే ఊరు ఉంటుంది. యాక్చువల్లీ వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ ఊరు అనమాట అది. నెల్లూరులో వాసు గారు అని ఒక బ్రదర్ ఉంటారు. ఆయన ఊర్లో అమ్మవారి పండగ జరుగుతుంది. ఈ అమ్మవారి పండగ 8 సంవత్సరాల తర్వాత జరుగుతుందంట. సో ఆ గ్రామంలో అందరూ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ అక్కడ పద్ధతి ఏంటి అంటే, ఆ సెలబ్రేషన్ పద్ధతి ఏంటి అంటే, గ్రామ దేవతకి ఫస్ట్ అయితే అందరూ ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలోని ఎదురుగా, అంటే చాలా చిన్న టెంపుల్. ఆ టెంపుల్ ఎదురుగా ఉపారాలు పెట్టేస్తారు మార్నింగ్. అంటే ఉపారం అంటే పెసరపప్పు, అన్నం, మిక్స్డ్ కర్రీస్ ఇలా పెడతారు. అలాగే వేటలు వేస్తారండి. వేటలు అంటే అర్థమవుతుంది కదా. సో అలా వేటలు వేసి వాటిని నైవేద్యంగా చూపించి వండుకొని తింటారు. చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్, ఇలా మా హస్బెండ్ లాగా ఈ బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళందరినీ పిలుచుకొని చాలా గ్రాండ్గా చేసుకుంటారు. అక్కడ ఆ ఊర్లో ఒక్కలే కాదు, మొత్తం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి బిల్డింగ్ మీద టెంట్స్ ఉన్నాయి. అంటే ఆ ఊర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పండగని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగని గ్రాండ్గా అంటే ఎలా ఉంటుందంటే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఎలా అంటే ఇంకా భోజనాలు, ఫుడ్ అంటే ఇంటికి అందరినీ ఇన్వైట్ చేసుకుంటారు. వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ రిలేషన్స్ని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకి ఓన్లీ మటన్, రైస్, సాంబారు, మటన్ కర్రీస్ అనమాట. మటన్ కర్రీనే ఫుడ్లా పెడతారనమాట. ఒక ప్లేట్ నిండాగా ఒక్కొక్కరికి మటన్ కర్రీస్ పెడతారంటే ఎంత ఎక్కువ అంటే అదొక డిఫరెంట్ కల్చర్ అనమాట. ఆల్మోస్ట్ ఒక్కొక్క ఇంటికి 100 కేజీల మటన్ వరకు ఖర్చు అయ్యింది. అంటే మటన్ వరకు వండించారు అనేసి అక్కడ మా వారు చెప్పారు. అయితే ఇంకా సెలబ్రిటీస్, జాతరలు, పాటలు, సాంగ్స్, ఆర్కెస్ట్రాలు చాలా జరిగినాయి. ఇంకా ఒక్కొక్క ఇంటి ముందు ఈ కుంపటి పొయ్యిలు అంటారు కదా, అదే కర్ర కట్టెల పొయ్యిలు పెట్టేసుకొని వండేసేసి, ఈ వాసు గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంటి మేడ మీద ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, ఇలా అక్కడ వండేసి అక్కడి నుంచి, అంటే వాళ్ళ ఇంటి ఎదురుగా వాళ్ళకు ఉన్నాయి సైట్లు, ఆ సైట్స్లోని వాళ్ళ స్థలాల్లోనూ వండించేసి అక్కడే ఒక పెద్ద బండి ఉంటుంది కదా, వ్యాను, ఆ వ్యాన్ నిండాగా కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఇంకా వాళ్ళకి ఏవో ఉంటాయి కదండి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం, అవన్నీ కూడా ఆ బండిలో పెట్టేసి ఆ బండి నిండాగా అవన్నీ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత మటన్ ఆ పక్కనే సైట్లో ఉండి, ఇగో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎదురుగా అక్కడ బండి ఉంది కదా వ్యాన్ లాగా, ఆ వ్యాన్ నిండాగా కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అనమాట. ఆ పక్కన సైట్లో వండించేసి ఆ 2 సర్వ్ చేయడం. ఇక్కడికి 2-3 అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళతో సర్వ్ చేయించరు. ఇంతేనండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అలా ప్లేట్లో వేసి ఆ కర్రీస్ మాత్రమే పెడతారనమాట. ఇక్కడ ఇలా గ్రూప్లో కూర్చొని, అంటే వచ్చిన రిలేటివ్స్, ఫ్రెండ్స్ అనమాట, ఇలా కూర్చొని కాసేపు విజిట్ చేసి సరదాగా మాట్లాడుకొని తినేసేసి ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఎవరిళ్ళకి వాళ్ళే వెళ్ళిపోతారు. ఇంకా ఈ వీడియోలోని అదే ఉంటుందంతా. ఈ వీడియో నెక్స్ట్ అంతా ఇంకా రా వీడియో అలా పెట్టేస్తున్నానండి. ఆ కర్రీస్ వండిన దగ్గరికి ఈయన వెళ్ళారనమాట. ఆ మెట్లు దిగి అక్కడికి వెళ్ళి అదంతా షూట్ చేసి చూపించారు. సో సరదాగా చూసేసేయండి. ఇది నార్మల్ ఒక సరదా వీడియో. అంటే తీశారు కదా, వీడియోస్ తీశారు కదా, క్లిప్పింగ్స్ ఎందుకు వేస్ట్ చేయడం అని. ఇదిగో చూసారు కదా, మొత్తం ఆ ఏరియా అంతా కూడా చాలా బిజీగా రిలేటివ్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి ఇలాగా చాలా బిజీగా ఉంది. సో చూసేసేయండి. అలాగే ఇంకొక విషయం అండి, ఇప్పుడు పండగలు, ఊరి అమ్మవారి పండగలు, ఊరి పండగలు అని చాలా ఊర్లలో జరుగుతాయి కామన్గా. కానీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది కదా. సో ఈ నెల్లూరులో ఇసుకపల్లి అనే ఊర్లో ఈ కల్చర్ ఉంది అని చెప్పడానికి నేను ఈ వీడియో సరదాగా షేర్ చేశానండి. అంటే నాకు ఇలా ఊర్లు, పండగలు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్. బట్ వెళ్ళడం అంటే ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు కదా. సో మా వారు వెళ్ళారు కాబట్టి ఆ వీడియోస్ అన్ని క్లిప్స్ క్యాప్చర్ చేశారు కాబట్టి నేను సరదాగా వీడియో పెడుతున్నాను, ఒక మంచి మెమరీగా కూడా ఉంటుంది అనేసి. లాగేద్దాం కదా.
లాగేస్తే సరిపోతుంది. కొద్దిగా ఇవన్నీ తీసేస్తే సరిపోతుంది. ఏం అవసరం లేదు. ఎంత పండగ అంటే తాగి ఇది చేసిన వీళ్ళంతా ఏంటంటే తాగిన వీళ్ళంతా అడవిడ వీళ్ళంతా బిర్యానీ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎట్టియాలి. అలా లేదు వస్తూనే ఉంటున్నారు. మేకలు తీయకూడదు. ఇది ఇసుకపల్లి వాసులు సంబరాలని. ఏదిరా బాబు ఏది మందు ఏది మందు గిందు సాందడమా మందు గిందు అదే చేపల దాంట్లోని వాటర్ బాటిల్ బీర్లు మందు బాటిల్ గట్రా చూపించరా. ఏవో అవసరం లేదురా చూపి. లాస్ట్గా లోన్ కూరుకుపోయారా పెద్ద ఐసులోని. ఓ ఇంకా అయిపోయిందిరా ఎంత వంట అది. Thank you.
ఎగ్గి తీసేస్తున్నట్టున్నారు. సరే సరే 8 సంవత్సరాల పండగకి వీళ్ళు అగ్గి తీసేస్తున్నారు. ఆ మాత్రం హీరో మనవాడు జలసరం అందరం మామూలు లేదు కదా. అంటే మన సొంత ఎలా ఉందండి, మిగతా సొంతలు ఎలా ఉన్నది ఊరంతా అలా ఉంది.